హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే జీవన దొంగతనం చేసి ఆ నేరం ఆనందిపై మోపాలని పక్కా ప్లాన్తో ఉంటుంది. కానీ ఇక ఆనంది వైపు నిలబడ్డ తన మామయ్య శశికాంత్ అయితే జీవన ప్లాన్ను తిప్పికొట్టి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ రోజైతే. మరి అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది వాళ్ళ మామయ్య అయితే ఇక ఇలా డబ్బులు ఇచ్చి అవి బీర్వాలో భద్రంగా దాచిపెట్టమ్మా అని ఆనందికి డబ్బులు ఇస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే గమనిస్తూ ఉంటుంది. ఇక మా మామయ్యకి ఈ ఆనంద్ అంటే చాలా ఇష్టం. ఈ ఆనందిపై వీళ్ళకు ప్రేమ తగ్గేలా చేయాలి. ఎలాగైనా ఈ డబ్బులు నేను దొంగిలించాలి. ఇప్పుడు నాకు డబ్బు చాలా అవసరం అని ఇక జీవన అయితే ఇక ఇలా శశికాంత్ ఆనంద్కి డబ్బులు ఇస్తూ ఉండగా చూసి ఎలాగైనా ఇది దొంగిలిచ్చి ఇక నేరం ఆనందిపై వేసి ఆనందిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసేలా చేయాలి అని ఇక పక్కా ప్లాన్తో జీవన అయితే ఇక ఆనంది తన రూమ్లోకి వెళ్ళి ఇక ఆ సూట్ కేసు బీరువాలో భద్రంగా పెట్టి ఇలా తాళం చేతులు తన కబోర్డ్లో వేసుకుంటుంది. అదంతా గమనిస్తుంది జీవన అయితే దూరంగా ఉండి. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం, ఇక ఆనంది డబ్బు తీసుకెళ్లి తన రూమ్లో పెట్టుకోవడం, ఇవన్నీ జీవన గమనిస్తున్నట్టు శశికాంత్ గ్రహిస్తాడు. ఏంటి ఈ జీవన అదోలా చూస్తుందేంటి? ఇక డబ్బు ఏమైనా అవసరం ఉంటుందా జీవనకు? ఇక డబ్బు అవసరం ఉంటే మమ్మల్ని అడగాలి, కానీ ఇక నేను ఆనంద్కి డబ్బులు ఇస్తుంటే అలా చూస్తుందేంటి జీవన అని ఇక అనుమానం అయితే శశికాంత్కు వస్తుంది. కానీ ఇక కుట్టి అయితే అవన్నీ పట్టించుకోకుండా ఇక తన రూమ్లో భద్రంగా ఇక తన మామయ్య ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి మళ్ళీ ఇక కిచెన్లోకి వచ్చి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంది. కానీ ఇక ఇలా జీవన అయితే కిచెన్లోకి వెళ్ళిన ఆనందిని చూసి వెంటనే ఇక లేట్ చేయకుండా ఈ డబ్బు దొంగిలించేయాలి, ఇక తీసుకెళ్ళి నా రూమ్లో భద్రంగా దాచిపెట్టుకోవాలి అని ఇక ఇలా ఆనంది కబోర్డ్లో వేసిన తాళాలను చూసి వెంటనే ఇక బీరువా తాళం తీసి ఆ సూట్ కేసులో ఉన్న డబ్బులు త్వరగా ఇక జీవన తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక ముందుగానే గ్రహిస్తాడు కదా ఈ శశికాంత్, జీవనకు ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంది, ఎవరిని అడగడానికి మొహమాటంతో ఇలా చేస్తుంది అని ఇక ఇలా డబ్బు తీయడం అవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇక శశికాంత్ అయితే ఇక ఏంటి జీవన దొంగతనం కూడా చేస్తుందా? జీవన ఇంట్లోకి వచ్చినప్పటి నుండే నాకు చాలా అనుమానంగా ఉంది. ఇక తను ప్రవర్తన ఆనందిలాగా లేదు. ఇక తను దొంగతనం చేయటం ఏంటి? ఇక తను దొంగ కూడానా? ఇలా ఎవరిని లెక్క చేయకుండా పొగరుగా మాట్లాడుతుంది అనుకున్నాము, కానీ ఇక ఈ బుద్ధి కూడా ఉందా జీవనకు అని ఇక శశికాంత్ అయితే తన సెల్లో వీడియో తీసుకుంటూ ఉంటాడు. ఆనంది రూమ్లోకి వెళ్ళి ఇలా జీవన డబ్బులు తీసుకొని వస్తూ ఉండగా, కానీ ఇక శశికాంత్నైతే గమనించుకోదు జీవన అయితే ఇక ఈరోజు ఆ కుట్టి పని అయిపోయింది, ఇక ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరుతుంది, ఆ కుట్టిని ముందుగా ఇంట్లో నుంచి పంపించేసి అత్తయ్యను మావయ్యను నా వైపుకు తిప్పుకోవాలి, ఆ కుట్టి గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి కుట్టిని ఇలా కోపం వచ్చేలా చేయాలి కుట్టిపై అని ఇక జీవన అయితే ఈరోజు ఆ డబ్బును దొంగిలించి తన రూమ్లో ఇక తన బెడ్ కింద పెట్టుకుంటుంది. అవన్నీ కూడా శశికాంత్ గమనిస్తూనే ఉంటాడు. ఇక నువ్వు ఆనందిపై నేరం మోపడానికి, ఆనందిని దొంగని చేయడానికి ఇంత ప్లాన్ వేసావా, లేకుంటే నీకు డబ్బు అవసరం ఉండి చేసావా? నాకు ఏం అర్థం కావట్లేదు జీవన. నిన్ను ఇలాగే వదిలేస్తే ఇక నువ్వు చాలా ప్రమాదకరంగా ఉన్నావు, మా కుటుంబాన్ని మొత్తం ముక్కలు ముక్కలుగా చేసేటట్లున్నావు. ఆనందిలాగా మంచి కోడలు అనుకున్నాను, కానీ ఇలా నీ ప్రవర్తన, నీ బుద్ధి మొత్తం కూడా ఆనందికి వ్యతిరేకంగా ఉన్నాయి అని ఇక శశికాంత్ అయితే ఈరోజు వెంటనే ఇక అమ్మ ఆనంది అని ఇక అంటూ ఉంటాడు. ఆనంది అయితే కిచెన్లో నుండి ఏంటి మామయ్య, ఏం కావాలి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నిన్న నీకు ఇచ్చాను కదమ్మా డబ్బు, అది తీసుకురాపో తల్లి, నేను ఆదిత్య ఆఫీస్కి వెళ్ళి ఇక కొంచెం వర్క్ ఉంది, అది చూసుకొని వచ్చేస్తాము, ఇప్పుడు ఆ డబ్బు మాకు చాలా అవసరమమ్మా అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే తప్పకుండా మామయ్య ఇప్పుడే తీసుకొస్తాను అని ఇక తన రూమ్కి వెళ్ళి ఇక బీరువాలో ఉన్న సూట్ కేసు తీసుకొస్తూ ఉండగా ఇక ఆ సూట్ కేసు అయితే బరువు ఉండదు. ఏంటి ఇలా ఉందేంటి, ఇలా వెయిట్ తక్కువగా ఉంది అని ఇక అనుమానంతో కుట్టి అయితే ఇక తన బెడ్ మీద పెట్టి చూస్తూ ఉంటుంది. ఇక అందులో డబ్బులు ఉండవు. ఏంటి డబ్బులు ఇక్కడే కదా నేను పెట్టాను, ఈ సూట్ కేసులో భద్రంగా పెట్టి బీరువాలో తాళం వేశాను, ఎవరు తీసుంటారు అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆనంది కంటే ముందుగానే జీవన ఇక తన మామయ్య దగ్గరికి వచ్చి మామయ్య ఇక ఆనంది పెట్టిన డబ్బులు కనిపించడం లేదంట, ఇక
అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అది విన్న సునంద, శశికాంత్ అయితే షాక్ అయ్యి, ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ననే కదా ఆనంద్‌కి డబ్బులిచ్చాను. ఇక కనిపించకపోవడం ఏంటి? తను రూమ్‌లో భద్రంగా దాచిపెడుతుందని నేను ఆనంద్‌కి ఇచ్చాను అని ఇక అంటూ ఉంటాడు. శశికాంత్ అయితే ఏమీ తెలియనట్టు. అప్పుడే ఇక ఆనంద్ కూడా వచ్చి, నేను అక్కడే పెట్టాను మామయ్య. అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా నా రూమ్‌కి వచ్చి తీసుకెళ్లారా? ఇక నన్ను అడగకుండా నా బీరువా ఎవరు తీస్తారు? నా రూమ్‌లోకి వచ్చే అంత ధైర్యం కూడా ఎవ్వరికీ లేదు. ఆదిత్య బాబు నేను తప్ప నా రూమ్‌లో మరెవ్వరూ రారు మా రూమ్‌కి. ఇక ఆదిత్య తీసుండరు. అసలు ఏమై ఉంటాయి? నాకు కూడా అర్థం కావట్లేదు మామయ్య అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే, నీ రూమ్‌లో ఇక నీకిచ్చిన డబ్బులు ఇంకెవరు తీసుకెళ్తారు? నువ్వే ఇక ఎక్కడో దాచిపెట్టావో లేక ఇక దొంగతనంగా ఇక ఎక్కడైనా దాచుకున్నావో అని ఇక నోటికొచ్చినట్టు జీవన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక తన అత్తయ్య, మామయ్య అయితే జీవనకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఏంటి? ఆనంద్ అంటే ఏంటో మాకు తెలుసు. ఆనంద్‌కి ఏం అవసరం ఆ డబ్బు తీయడం? ఆనంద్‌కి ఏమైనా డబ్బు అవసరమైతే మమ్మల్ని అడుగుతుంది. అంతేకాని ఇలా దాయమన్న డబ్బు ఆనంద్ ఎప్పుడు కూడా తీయలేదు. చాలా లక్షలు లక్షలు ఇలా మా ఆనంద్ చేతిలో పెట్టేవాళ్ళం. వాటిని భద్రంగా మాకిచ్చేది. అలాంటి ఆనంద్ ఈరోజు తన అవసరాల కోసం డబ్బు దొంగిలించిందంటే మేమెలా నమ్ముతాము? అని ఇక సునంద ఇలా శశికాంత్ అయితే జీవనతో అంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన అయితే, మరి దొంగతనం చేయకుండా తన రూమ్‌లో తన బెడ్రూమ్‌లో ఉన్న వాటిని ఎవరు తీసుంటారు మరి? చెప్పండి మీరే అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక ఆనంది అయితే, ఆ శివయ్య మీద ఒట్టు. ఇక నేను అక్కడే పెట్టాను మామయ్య. నాకేం తెలియదు అని ఇక ఏడుస్తూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనందిని చూసి చాలా బాధగా శశికాంత్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఎందుకమ్మా ఆనంది? నీపై మాకు పూర్తి నమ్మకం ఉంది. నువ్వు అలా ఏడుస్తున్నావేంటమ్మా? ఇప్పుడు నేను నిన్నేం అనలేదు కదా. అసలు దొంగ ఎవరో నాకు తెలిసిపోయిందమ్మా. ఇక ఈ డబ్బు మాకిప్పుడు అవసరం లేదు. కానీ దొంగ బయటపడడానికే నాకిప్పుడు డబ్బు అవసరం ఉందని ఇక ఇలా తెమ్మని చెప్పాను అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక ఆనందితో. అది విన్న ఇక ఆనంది అయితే, ఏంటి మావయ్య? ఇక నా రూమ్‌లో ఎవరు దొంగతనం చేశారా? డబ్బులు నీకు తెలుసా? అని ఇక షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. తెలుసమ్మా. ఇక డబ్బు అవసరం ఎవరికుందో వాళ్ళే చేశారు అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అర్థం కాకుండా ఇక జీవనకైతే అర్థమైపోతుంది. ఏంటి మామయ్య నేను డబ్బు తీసుకొని వస్తూ ఉండగా చూశాడా ఏంటి అని ఇక జీవనకైతే ఇక్కడ చెమటలు పడుతూ ఉంటాయి. అప్పుడే ఇక శశికాంత్ అయితే జీవన వైపు కోపంగా చూస్తూ, ఏంటి జీవన అలా నిలబడి చూస్తున్నావేంటి? ఆ డబ్బు ఎవరు తీశారో నీకేమైనా తెలుసా అని ఇక జీవనను అంటూ ఉంటాడు. అదేంటి మామయ్య నన్ను అడుగుతారు? నాకు ఈ ఇల్లు అసలే కొత్త. ఇక నేను ఆ రూమ్‌లోకి వెళ్ళి ఇక ఆ రూమ్‌లోకి ఎవరెవరు వెళ్ళి ఏమేం చేస్తున్నారో ఇక నేనెందుకు చూస్తాను అని ఇక జీవన అయితే చాలా నటిస్తూ ఉంటుంది. అంటే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదంటావు అని ఇక శశికాంత్ అయితే జీవనను నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన అయితే, అదేంటి మామయ్య ఆ డబ్బు నేను తీశానన్నట్టు మాట్లాడుతున్నావు? డబ్బుతో నాకేం అవసరం? నాకు కూడా డబ్బు అవసరం ఉంటే నేను చైతన్యని అడుగుతాను. కానీ ఇలా దొంగిలించిన అవసరం నాకేముంది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే చాలా కోపంగా, ఎందుకు జీవన ఇంకా నటిస్తున్నావు? నువ్వు ఆనంది రూమ్‌లోకి వెళ్ళి డబ్బు దొంగిలించడం నేను చూశాను. నా సెల్‌లో వీడియో కూడా ఉంది చూడు కావాలంటే అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే జీవనతో. అది విన్న ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇక ఇప్పుడు నేను తప్పించుకునే పరిస్థితి లేదు. ఇక మా మామయ్య నన్ను గమనించాడా? ఇక నేను ఆ డబ్బు దొంగిలించడం చూశాడా? ఇక ఈ నేరం ఆనంది మీద మోపి ఆనందిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయొచ్చని నేను చాలా సంతోషపడ్డాను. కానీ చివరికి ఇలా అయిందేంటి? ఇక నేనే ఇంట్లో నుంచి పోయేలా అయ్యింది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి నేను? ఇక ఏం చెప్పాలి వీళ్ళకు అని ఇక టెన్షన్‌తో చాలా ఏడుస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే, ఏంటి జీవన చేసిందంతా చేసి మళ్ళీ ఏడుస్తున్నావా? ఆనందిపై ఇలా దొంగతనం మోపి ఇక ఆనందిని ఈ ఇంట్లో చెడ్డదాన్ని చేయడానికి నువ్వు చాలా మంచి ప్లానే వేశావు అని ఇక శశికాంత్ అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇక ఈ రోజు జీవనను. అప్పుడే ఇక జీవన అయితే, లేదు మామయ్య నేను ఎలాంటి తప్పు చేయలేదు. నాకు డబ్బు అవసరం ఉందని తీసుకొచ్చి నా రూమ్‌లో పెట్టుకున్నాను. అంతేకాని నేను దొంగతనం చెయ్యలేదు అని ఇక మళ్ళీ నటిస్తూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక శశికాంత్ అయితే జీవన చెంప పగలగొట్టి, ఇక మరి ఇప్పుడు దొంగతనం చేసింది ఇక ఆనంది రూమ్‌లో కనిపించడం లేదంటే ఆనందే తీసిందని చెప్పావు కదా
అంటే దీన్ని బట్టి ఇక దొంగతనం ఒకవేళ నిజం తెలియకపోతే అది ఇక ఆనంది దొంగతనం చేసిందని చెప్పేదానివి. నిజం తెలిసింది కాబట్టి నీ అవసరాలకు తీశానని మళ్ళీ డ్రామాలాడుతున్నావా అని ఇక ఈరోజైతే ఇలా జీవన చెంప పగలగొట్టి శశికాంత్ అయితే జీవనను చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఇలా వీళ్ళు గొడవ పడుతూ ఉండగా చైతన్య ఎంట్రీ ఇస్తాడు. ఏంటి నాన్న, ఏంటి గొడవ, ఇక మా లిటిల్ ప్రిన్సెస్ అలా ఉందేంటి అని ఇక అంటూ ఉండగా, ఏం లేదురా, ఇక ఆనంది వదినను డబ్బులు దాయమని ఇచ్చాము. ఇక ఆనంది రూమ్లోకి వెళ్ళి జీవన డబ్బులు దొంగిలించింది. ఆ నేరం ఆనందిపై మోపాలని చాలా ప్రయత్నించింది. కానీ చివరికి నిజమేంటో నేను తెలుసుకున్నాను. అందుకే ఈరోజు ఆనంది వదినను కాపాడుకున్నాను జీవన నుండి. కానీ జీవన దాన్ని తన అవసరాలకు తీసుకున్నానని మళ్ళీ డ్రామాలాడుతుంది. అందుకే ఇక నీ జీవన చెంప పగలగొట్టాన్రా అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే చైతన్యతో. అప్పుడే ఇక చైతన్య అయితే దాన్ని అలా చెంప పగలగొట్టడం కాదు నాన్న, అసలు ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటకు గెంటేయాలి, అప్పుడు బుద్ధొస్తుంది. ఈ జీవన ఎలాంటిదో మీకు తెలియదు నాన్న అని ఇక అంటూ ఉంటాడు చైతన్య అయితే. ఇక ఈరోజు తన అమ్మా నాన్నలతో అది విన్న ఇక శశికాంత్ సునంద అయితే షాక్ అవుతారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీ భార్య గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని ఇక అంటూ ఉండగా, అవును నాన్న, నేను తను పేరుకు మాత్రమే తను నా భార్య, కానీ మేము శత్రువులం అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళతో చెప్తూ ఉంటాడు చైతన్య అయితే. ఈరోజు ఆ జీవన ఇక అన్నయ్యకు యాక్సిడెంట్ చేసింది తనే, కానీ తన అమ్మ ఆ నేరం తన మీద వేసుకొని శిక్ష అనుభవిస్తుంది. తను మాత్రం ఏ తప్పు చేయలేదని ఇలా హ్యాపీగా ఉంది. అందుకే నేను నిజం తెలుసుకొని ఇలా మా అన్నయ్యను చేసింది తనే అని తెలుసుకొనే కోపంతోనే తనను ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో తనను ఇలా జైల్లో ఉన్నట్టు చేసి తనను ఖైదీలాగా మార్చాను అని ఇక అంటూ ఉంటాడు ఈ రోజైతే చైతన్య తన అమ్మా నాన్నలతో. అప్పుడే ఇక సునంద అయితే, అవునా, ఇక యాక్సిడెంట్ చేసింది జ్యోతమ్మ కాదా, ఈ జీవనన అని ఇక ఈ రోజైతే సునంద చాలా కోపంగా జీవన వైపు ఇలా చూస్తూ అంటూ ఉంటుంది. ఏంటి జీవన, ఇక నువ్వు ఇంత మోసగత్తెవా, ఇక నువ్వు మా ఇంట్లో మమ్మల్ని ఇంకేం చేయాలని ఇలా మా ఇంట్లోకి ఇలా దొంగతనం చేస్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది ఈ రోజైతే సునంద జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే, అది కాదత్తయ్య, నేను కావాలని దొంగతనం చెయ్యలేదు. ఇక నా రూమ్లోకి ఆ డబ్బులు తీసుకొని వచ్చాను. ఇక నా అవసరాలకు కొన్ని డబ్బులు తీసుకున్న తర్వాత అవి మామయ్యకి ఇవ్వాలనుకున్నాను. కానీ ఇక నేను ఇంతలోనే ఇక మర్చిపోయాను అని కొత్త డ్రామాలు మొదలు పెడుతుంది జీవన అయితే. అప్పుడే ఇక జీవన ఇలా చేసిందని తెలుసుకున్న చైతన్య అయితే, దీన్ని ఇక క్షమించకూడదు, ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉంచకూడదు. ఇలా దొంగతనం చేసింది తను ఒక దొంగని తన పుట్టింట్లో ఇలా చెప్పేసి అక్కడే దిగబెట్టి రావాలి, దీన్ని మాత్రం ఇక్కడ ఉంచొద్దు అని ఇక చాలా కోపంగా జీవననైతే మెడ పట్టుకొని గెంటేస్తూ ఉంటాడు ఈ రోజైతే చైతన్య. అప్పుడే ఇక ఇలా ఆనంది వచ్చి ఇక చైతన్యను బ్రతిమాలుతూ ఉంటుంది. వద్దు చైతన్య, జీవన ఇప్పుడు పుట్టింటికి వెళ్తే వాళ్ళు కూడా జీవనను పట్టించుకోరు. జీవన పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరంగా తయారవుతుంది. ఎందుకంటే ఇలా డబ్బులు లేక తన దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్ని బ్లాక్ చేశారు జ్యోతమ్మ సూర్యబాబు. అందుకే ఆ డబ్బులు చూడగానే ఇక నాకు డబ్బులు అవసరం కదా అని తీసుంటుంది. అంతేకాని ఇక జీవన ఇలా దొంగతనం చేసిందంటే నేను కూడా నమ్మను చైతన్య. జీవనను ఇది ఒక్కసారికి క్షమించండి, ఇక జీవనను ఇంట్లో నుంచి గెంటేయకండి, జీవన చాలా బాధపడుతుంది అని ఇక ఆనంది అయితే మళ్ళీ తన అత్తయ్య మామయ్య తన మరిది చైతన్యనైతే బతిమాలుతూ ఉంటుంది. అప్పుడే ఇక అందరు కూడా, చూశావా, నువ్వు ఆనందిపై దొంగతనం మోపాలని ప్లాన్తో ఇలా చేశావు, కానీ ఆనంది నీపై దొంగతనం మోపినా కూడా ఇక దొంగ కాదు, ఇలా మంచిదని చెప్పి ఈ ఇంట్లో నీకు స్థానం కల్పించడం కోసం ఎంత ఆరాటపడుతుందో చూశావా. ఆనంది అంటే అలా ఉంటుంది, నీలాగా కాదు అని ఇక చాలా కోపంగా తన మామయ్య శశికాంత్ అయితే జీవనకి ఈరోజు పెద్ద వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే ఇక జీవన అయితే ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఈరోజు ఈ చైతన్య చేతిలో నేను ఇలా బలి కావాల్సి వచ్చింది. ఎలాగైనా ఈ చైతన్యని, మా అత్తయ్య మామయ్యని, ఇక అందరినీ కూడా ఇంట్లో నుంచి పంపించి ఈ ఆస్తి మొత్తం నేను దక్కించుకొని ఈ ఇంటికి మహారాణిని కావాలనుకున్నాను. ఈరోజు నేను చేసిన ప్లాను ఇక నాకే ఇలా వ్యతిరేకంగా నాకు ఇలా శత్రువుని చేసింది ఈ ఇంట్లో నన్ను అని ఇక చాలా బాధపడిపోతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక సునంద శశికాంత్ చైతన్య అయితే ఆనంది మాటలు విని, సరే ఈ ఒక్కసారికి ఇక జీవనను క్షమించేస్తాము, మళ్ళీ ఇలాంటి తప్పు ఎప్పుడు చేసినా కూడా ఇంట్లో వాళ్ళని గౌరవంగా కూడా మాట్లాడకపోయినా ఇక ఏమి తప్పులు చేసినా క్షమించేది లేదు, ఇది ఒక్కసారికి ఆనంది మాట విని ఇక నిన్ను క్షమిస్తున్నాము అని ఇక అంటూ ఉంటాడు శశికాంత్ అయితే. అప్పుడే ఇక చైతన్య అయితే, లేదు నాన్న,
దీని సంగతి మీకు తెలియదు. ఇక ఇది నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు. అసలు దీని గురించి చెప్పాలంటే అసలు మాటలే సరిపోవు. అలాంటిది దీని పొగరు ఎలాగైనా అణిచి ఈ ఇంట్లో నేను దీన్ని ఒక మూలన కూర్చోబెట్టాలి. ఒక పని మనిషి కంటే హీనంగా చూడాలన్నదే నా కోరిక నాన్న అని ఇక చైతన్య అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సునంద, శశికాంత్ అయితే చైతన్య మాటలు విని, ఏంటి వీడు తన భార్య గురించి, తను ఎంతోగానో ప్రేమించిన భార్య గురించి ఇలా మాట్లాడుతున్నాడు అంటే తన భార్య మీద ఉన్న ప్రేమ కన్నా తన అన్నయ్య మీద ఉన్న ప్రేమే ఎక్కువ. తన భార్య మీద కోపం ఉంది, తన అన్నయ్య మీద అంతే ప్రేమ ఉంది అని ఇక వీళ్ళకైతే అన్న తమ్ముల ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమ గురించి ఈరోజు పూర్తిగా అర్థమైపోతుంది. తన అమ్మా నాన్నలకు నేను చైతన్యను అపార్థం చేసుకున్నాను, కానీ వాడి మనసు చాలా విశాలమైనది, వాడి మనసు ప్రేమతో కూడుకున్నది అని ఇక ఈరోజైతే సునంద కొద్ది కొద్దిగా చైతన్యనైతే అర్థం చేసుకుంటూ ఉంటుంది. ఈరోజైతే అప్పుడే ఇక చైతన్యతో సునంద ఇలా అంటూ ఉంటుంది, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంట్రా? ఇక ఎన్నడూ లేనిది నీకు మీ అన్నయ్య అంటే ఇంత ప్రేమ ఉందా? నేను ఎప్పుడు కూడా అనుకోలేదురా మీ అన్నదమ్ముల మధ్య ఇంత ప్రేమ ఉంటుందని. నన్ను క్షమించరా, నీతో ఇన్నాళ్ళు మాట్లాడలేను. నువ్వు పెద్ద క్రిమినల్, ఇలా నేను చెప్పింది చేయకుండా వేరే చేస్తావని నీపై కోపాన్ని పెంచుకున్నాను. నువ్వు మంచి స్థాయిలో ఉండాలనే కోరుకున్నాను, కానీ ఇక నువ్వు నేను చెప్పింది వినవనే కోపం తప్ప నువ్వంటే నాకు ఇష్టం లేక కాదురా అనిక ఈరోజైతే సునంద చైతన్యతో మాట్లాడేస్తుంది. అప్పుడే ఇక శశికాంత్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆదిత్య కూడా ఇన్నాళ్లకు అమ్మ చైతన్యతో మాట్లాడింది, ఈ జీవన చేసిన ఈ పని వల్ల ఈరోజు చైతన్య సునంద కలిసిపోయారు. ఇక జీవన ఇలా దొంగతనం చేసి ఆనందిపై నెట్టాలనుకుంది, కానీ పైన దేవుడు అన్నట్టువాడు ఉన్నాడు. ఇక ఎవరు దొంగతనం చేశారో వాళ్ళే దొంగలని నిరూపించాడు. ఇక వాళ్ళకు సరైన విధంగా బుద్ధి చెప్పేలా చేశాడు. ఇప్పటికైనా జీవన మారితే ఈ ఇంట్లో జీవనకు గౌరవం దక్కుతుంది. లేకుంటే ఇలాగే ఉంటానంటే ఇక జీవనను ఎవరూ మార్చలేరు. ఇక జీవన గురించి అన్ని నిజాలు తెలిసాయి. జీవన అంటే ఏంటో వాళ్ళ పుట్టింటి వాళ్ళకు కూడా తెలిసిపోయింది. జీవన ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిన తనకు మర్యాద, గౌరవం ఎవ్వరూ ఇవ్వరు. కాబట్టి మెట్టింట్లోనే తన ప్రవర్తనను మార్చుకొని చక్కగా ఉంటే అందరికీ మంచిది అని ఇక చైతన్య ఇక ఇలా అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక జీవననైతే మరి ఇక జీవన ఈ దెబ్బతో మారుతుందా, లేకుంటే ఇంకా ఆనందిపై కోపాన్ని పెంచుకుంటుందా? నేను దొంగనని ఈరోజు ఆనంది వల్లనే నాపై దొంగతనం ఇలా చేశానని అందరూ నన్ను నిందించారు అని ఇక ఆనందిపై మరింత కోపాన్ని పెంచుకుంటుందా, లేకుంటే ఇక ఆనందిని నన్ను క్షమించక్క అని ఇక క్షమాపణ అడగబోతుందా? మరి జీవన ఆనంది దగ్గరికి వెళ్ళి అనేది చూడాలి. ఇక ఆనంది అయితే జీవనను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటో జీవన, డబ్బులు అడిగితే ఎన్ని డబ్బులైనా నేను ఇచ్చేదాన్ని, కానీ ఇలా దొంగతనం చేసి ఇంట్లో దొరికిపోయి ఈరోజు అందరి ముందు ఇలా అవమానం పడింది అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది. ఆనంది అయితే ఈరోజు జీవన పరిస్థితిని చూసి ఇక జీవన అయితే తలెత్తుకోలేక బయటకు వెళ్ళలేక ఇక అక్కడే రూమ్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది, అన్నం నీళ్లు తాగకుండా. అప్పుడే ఇక ఆనంది వెళ్ళి మళ్ళీ ఇక జీవనను బ్రతిమాలి, ఇక నేనున్నాను కదా జీవన, ఇక ఎప్పుడు నీ వెంట ఉండి నిన్ను కాపాడుతాను అని ఆనంది అయితే జీవనకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే ఆనందిని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈ విధంగానైతే ఈరోజు ఆనంది జీవన కలిసిపోతారు. చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది అనేది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.